ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతుంది. బడి పక్కన గుడి ఎదురుగానే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ 24 గంటలు మద్యం దొరుకుతుంది. ఈ విషయాన్ని సాక్షి మీడియా ఇప్పటికే ఎన్నోసార్లు బయటపెట్టింది. తాజాగా మరోసారి చంద్రబాబు సర్కార్ సాగిస్తున్న లిక్కర్ దందా వ్యవహారం బయటకొచ్చింది. ఉదయం 7 గంటలకే ఓ బెల్ట్ షాప్లో లిక్కర్ అమ్మకాలు మొదలయ్యాయి. ఏకంగా తెలుగుదేశం పార్టీ ఐడి కార్డు వేసుకుని మరీ ఓ వ్యక్తి యథేచ్ఛగా మద్యం అమ్ముతున్నాడు. చూడ్డానికి అది కిరాణా షాప్లా కనిపిస్తుంది. కానీ ఫ్రీజర్ తెలిస్తే మొత్తం బీర్ బాటిల్లే. స్వయంగా సాక్షి టీవీ ప్రతినిధి ఉదయం 7 గంటల ప్రాంతంలో కిరాణా షాపులా కనిపిస్తున్న ఈ దుకాణంలోకి వెళ్లి స్వయంగా మద్యం కొనుగోలు చేశాడు. దానికి సంబంధించి ఆన్లైన్ పేమెంట్ కూడా చేశాడు. ఇదేంటి అని ప్రశ్నించిన మా ప్రతినిధికి ఊహించని సమాధానమే ఎదురైంది. ప్రతి చోట ఇలానే అమ్ముతున్నారు, మేం కూడా అలానే అమ్ముతున్నాం అనేది ఆయన సమాధానం. మెడలో టీడీపీ కార్డు వేసుకున్న వ్యక్తి దబాయించడం స్పష్టంగా రికార్డైంది. ఇది వైన్ షాపు కాదు కదా అని ప్రశ్నిస్తే పోయి అడగాల్సిన చోట అడుక్కో అనేది ఆయన గారి సమాధానం. మాకు సరుకు వచ్చింది, మేం అమ్ముతున్నామంటూ దర్జాగా చెబుతున్నాడు. పర్మిషన్ ఉందా అని అడిగితే అదేంటి అని ప్రశ్నించడం కొసమెరుపు. రాండి బయటికి రాండి. దౌర్జన్యం షాప్ మీద షాప్ ఏం చెప్పు షాప్ మాదే మాదే షాపు. రాండి బయటికి రాండి. దౌర్జన్యం షాప్ మీద షాప్ ఏం చెప్పు షాప్ మాదే మాదే షాపు. రాండి బయటికి రాండి. దౌర్జన్యం షాప్ మీద షాప్ ఏం చెప్పు షాప్ మాదే మాదే షాపు. రాండి బయటికి రాండి. దౌర్జన్యం షాప్ మీద షాప్ ఏం చెప్పు షాప్ మాదే. ఈ మొత్తం వ్యవహారాన్ని మా ప్రతినిధి బట్టబయలు చేశాడు. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం అమ్మకాలకు ఈ ఉదంతం నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది. పర్మిషన్ అక్కర్లేదు, రూల్స్ అక్కర్లేదు, షాపు అక్కర్లేదు, మెడలో టీడీపీ కార్డు ఉంటే చాలు వైన్స్ అమ్ముకోవచ్చనే విధంగా రాష్ట్రంలో పరిస్థితి మారిపోయింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా బెల్ట్ షాపులు అదేవిధంగా సమయపాలన లేకుండా కూడా మద్యం అమ్మకాలు జరగట్లేదు అని శుద్ధపూస మాటలు చెప్పేటువంటి కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేటువంటి క్షణం వచ్చింది. ఏదైతే ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆత్మకూరులో ఉదయం సమయం ఇప్పుడు ఎంత సమయం అవుతుందో కూడా ఒక్కసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. 7 గంటల 17 నిమిషాలు. ఈ 7 గంటల 17 నిమిషాలకి నేనే స్వయంగా ఫోన్పే చేసి ఒక బెల్ట్ షాప్లో ఒక బీరు కొనుగోలు కూడా చేయడం జరిగింది. ఆ బెల్ట్ షాప్ దగ్గరికి నేను వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. మొదటగా నేను కొన్నటువంటి పేమెంట్ చేసినటువంటి పరిస్థితిని చూపిస్తున్నాను మీకు. ఏదైతే 230 రూపాయలు ఇచ్చి పేమెంట్ చేసినటువంటి పరిస్థితిని కూడా చూపిస్తున్నాను. అయితే ఈ బీర్ని కొనుగోలు చేసిందైతే మాత్రం ఇదే షాప్లోనే ఆమె మనకు పార్సల్ కూడా చేసి ఇచ్చినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ షాప్లోనే బీరు కొనుగోలు చేశాను నేను. అయితే ఈ షాపుకు సంబంధించి ఒక్క నిమిషం సైడ్ రన్నమ్మ. సో ఇది చూడడానికి ఇక్కడ ప్రొవిజన్ షాప్ లాగా కనిపిస్తుంది. అయితే ప్రొవిజన్ షాప్ కాదు ఇది. ఇక్కడ చాలా యథేచ్ఛగా కెమెరామ్యాన్ వచ్చి ఇక్కడ వీరభద్ర ఒక్కసారి చూస్తే ఏదైతే కూల్ డ్రింక్స్ పెట్టాల్సినటువంటి ఫ్రిడ్జ్లో బీర్లు ఏ విధంగా నిల్వ పెట్టారో కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఖర్జూరా బీర్లు కావచ్చు, అదేవిధంగా కింగ్ ఫిషర్ బీర్లు, బ్రాండ్లు ఏ బ్రాండ్లు కావాలంటే ఆ బ్రాండ్లు కూడా చాలా స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. వీటితో పాటు కూడా ఇంకా లిక్కర్ బాటిల్స్ కూడా లోపల ఉండేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి అసలు అమ్మేదానికి ఏం వైన్ షాప్ అమ్మా? లేదు, మీరు ఇది ఎవరు మా దగ్గర పెట్టుకొని పోయారు నిన్న షాప్. ఇప్పుడు నేనే కొనుగోలు చేశాను కదా, 230 రూపాయలు మీకే కదా పంపించాను. పెట్టుకొని పోయారు. ఇప్పుడు నేను పంపించాను కదా, మీరే కదా నాకు ఇది పార్సల్. ఇది పార్సల్ చేయించింది ఎవరు? ఇది పార్సల్ చేయించింది ఎవరు? మీరే కదా నాకు పార్సల్ చేయించారు. ఇదేంటిది? ఇది ఎవరండి? ఇది ఎవరు నాకు పార్సల్ చేయించింది? ఎవరు పార్సల్ చేయించిన వీడియో కూడా ఉంది. మీరే చేయించారు. మద్రాస్ గురించి అడగలేదండి, ఎందుకు అక్కడ. సో చూస్తున్నాము ఎంత బాగా బీర్లన్నీ కూడా పూర్తిగా కూడా మేమెవరండి? మీరు అమ్మడానికి మీరెవరండి? మీరు అమ్మడానికి రాండి బయటికి రాండి. దౌర్జన్యం షాప్ మీద షాప్ ఏం చెప్పు షాప్ మాదే మాదే షాపు.
అది అంగడి కదా అదే. అది 230 రూపాయలు ఎవరు తీసుకొని నాకు బీర్ ఇచ్చింది చెప్పారు కదా, ఇంకా మేము అమ్మం కదా. వైన్ షాప్ కదా అమ్మారండి, అమ్మిన దానికే చెప్తున్నా, ఇది వైన్ షాప్ కాదు కదా. వైన్ షాప్ కాదు. మళ్ళీ ఎలా అమ్మారు? ఎలా అమ్మేదా? అత్త అమ్ముతున్నారు అట్టే కదా అమ్మేదా? అక్కడంతా అమ్మేది కాదండి, ఇక్కడ చెప్పండి. మీరు అమ్మకూడదు. మాకు చెప్పారు నిన్న అమ్మబాకనే, మేము అమ్మం. ఇంకా అమ్మారు కదా, ఇప్పుడు నేను కొనుక్కున్నా కదా, పేమెంట్ చేసింది. ఇప్పుడు కొనుక్కుంటే నిన్న ఇచ్చారు మాకు సరుకు, ఇవాళతో లాస్ట్ అయిపోయింది. ఇంక అమ్మం కదా. మీరు చెప్పేది కాదు కదా, ఇది వైన్ షాప్ కాదు కదా. వైన్ షాప్ కాకుండా లేదు కదా. ఏం పర్మిషన్ లేకుండా పోయి అక్కడ అడగాలి, మమ్మల్ని అడిగితే మీరా? మంత్రి ఆనంకు చెందిన ఆత్మకూరు నియోజకవర్గంలోని మరో గ్రామంలోకి మా ప్రతినిధి అడుగుపెట్టాడు. అక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులున్నాయి. ఓ బెల్ట్ షాపులో మా ప్రతినిధి బీర్ కొనుగోలు చేశాడు. చెప్పుకోవడానికి మాత్రమే అది బెల్ట్ షాప్, చూడ్డానికి మాత్రం అదొక చిన్న గది. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. పర్మిషన్ ఉందా అని అడిగితే కాళ్ళు బాగా లేవు అని, చిన్న వ్యాపారం చేసుకుంటాను అని ఓ ముసలాయన చెప్పడం విడ్డూరం. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మద్యం సీసాలు. ఏది డిస్టిలరీలో తయారైన మద్యమో, ఏది కుటీర పరిశ్రమలో తయారైన నకిలీ మద్యమో చెప్పలేని పరిస్థితి. ఎక్కడా క్యూఆర్ కోడ్ లేదు, స్కానింగ్ లేదు. చిన్న గదిలా కనిపిస్తున్న ఆ బెల్ట్ షాపులో ఏముందో మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. మంత్రి ఆనం నియోజకవర్గమైనటువంటి ఆత్మకూరు నియోజకవర్గంలో ఓ గ్రామంలో నేనున్నాను. ఇక్కడ కూడా మరో బెల్ట్ షాప్ చూసినటువంటి పరిస్థితి. అదే బెల్ట్ షాప్లో నేను బీర్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఆ బీర్కి ఫోన్పే చేసి మరి కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే బెల్ట్ షాపు నేను కొనుగోలు చేసినటువంటి బెల్ట్ షాప్లోకి నేను వెళ్తున్నాను. ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది బెల్ట్ షాపు. ఇదే బెల్ట్ షాప్గానే చెప్పాలంటే ఇక్కడ ఎలాంటి పర్మిషన్స్ లేకుండానే మద్యం విక్రయాలు జరుపుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ చాలా మద్యం బాటిల్ కూడా ఉన్నాయి, స్పష్టంగా చూడొచ్చు. మనకు స్క్రీన్ పైన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే మ్యాన్సన్ హౌస్ బాటిల్స్ కావచ్చు, అదేవిధంగా మిగిలినటువంటి ఏదో బ్రాండ్స్, ఆ బ్రాండ్స్ ఎత్తి చూపించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను అటు సైడ్గా వెళ్ళి. అదేవిధంగా బీర్లు, ఇంకా ఇక్కడే అంటే ఇది బెల్ట్ షాప్తో పాటు ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తే ఇక్కడే కూర్చొని తాగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దానికోసము మంచింకి ఇక్కడ ఊరగాయ అంటే పికిల్ లాంటివి కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా క్వార్టర్ బాటిల్స్ ఇక్కడ మనకు కనపడుతున్నాయి. అదేవిధంగా బీర్ బాటిల్స్ కూడా, ఎన్ని బీర్, ఇది నేను కొనుగోలు చేసినటువంటి బీరు. అదేవిధంగా ఇక్కడ ఇంకా దాదాపు బీర్ కేస్ కూడా కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ మద్యం బాటిల్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ మంజీరా బ్లూ అనేటువంటి ఒక బ్రాండ్ కావచ్చు, అదేవిధంగా రాయల్ ఆర్మ్స్ అనేటువంటి బ్రాండు, మ్యాన్సన్ హౌసు, మ్యాక్డొనాల్డ్స్, వైట్ హాలో ఏదో మరి అది చెప్పలేనటువంటి బ్రాండ్ నేమ్స్, అది నోరు కూడా తిరగనటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ పర్మిషన్ లేకుండా, అన్న పర్మిషన్ లేకుండా ఇట్లా అమ్మడం ఏంటన్నా? పర్మిషన్ లేకుండా అమ్మకూడదు కదా, ఇది వైన్ షాప్. కాళ్ళు బాగలేదు సార్, బతకలేక ఏదో చేసుకుంటున్నా సార్. అలా చేయకూడదు కదా. మరి ఏం చేస్తున్నాను సార్, నేను కాళ్ళు బొట్టు బాగలేవు, ఏది లేక నేను ఇది చేసుకుంటూ బతుకుతున్నా సార్. గోతాల నిండా కూడా ఇంకా చాలా వరకు కూడా మందు బాటల్లో ఎక్కడ చూసినా కూడా ఒక మినీ వైన్ షాప్ అని కూడా చెప్పొచ్చు మనం. ఎందుకంటే వైన్ షాప్లో దొరికేటువంటి అన్ని బ్రాండ్లు కూడా అంటే చీప్ లిక్కర్, ఏదైతే గ్రామాల్లో తాగేటువంటి వ్యక్తులు చాలా కాస్ట్లీ బ్రాండ్ ఉపయోగించరు, కేవలము తక్కువ ఖర్చుతోనే ఇక్కడ ఉండేటువంటి కూలీనాలు చేసుకునేటువంటి వ్యక్తులు కాబట్టి చాలా తక్కువ ఖర్చుతోనే వచ్చేటువంటి బ్రాండ్లనే చూస్ చేసుకుంటారు. సో అలాంటి బ్రాండ్లు అన్నీ కూడా కొల్లలుగా ఇలాంటి మూట్ల నిండా కూడా ఈ బెల్ట్ షాప్లో అవైలబుల్గా ఉండేటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా ఇక్కడ ఫోన్పే కావాలంటే ఫోన్పే చేయొచ్చు, గూగుల్ పే కావాలంటే గూగుల్ పే చేయొచ్చు, అమౌంట్ కావాలంటే అమౌంట్ ఇచ్చి తీసుకోవచ్చు. ఎలాగైనా కూడా సరే ఇక్కడ వెసులుబాటు ఉంటుంది. అంటే అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులోనే ఉంటాయి. ఇక్కడ కొనుగోలు చేసిన తర్వాత కూడా మీరు తాగడానికి మరో ఇతర ప్లేస్ ఎంచుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. సిట్టింగ్ కూడా ఇక్కడే ఇచ్చు. దాంతోపాటు బాటిల్ కొంటే మంచింగ్ ఫ్రీ అనే విధంగా స్నాక్స్ని కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంచుకున్నటువంటి పరిస్థితి. పికిల్స్, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి స్నాక్స్ని కూడా ఇక్కడ అందుబాటులో పెట్టినటువంటి పరిస్థితి. ఎంతమంది ఇక్కడ డ్రింక్ చేశారు, డ్రింక్ చేసినటువంటి వ్యక్తులు ఉపయోగించినటువంటి బాటిల్స్ను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది రివర్స్ వ్యాపారంగా చెప్పాలంటే ఏంటంటే ఈ బాటిల్స్ అన్నింటిని కూడా తిరిగి ఏదైతే స్క్రాప్ కిందకి వేసేటువంటి పరిస్థితిని కూడా దానికి కూడా స్టోరేజ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కడ కూడా ఎక్సైజ్ అధికారులు వస్తారనేటువంటి భయం కానీ ఏమీ లేదు. అంటే
ఎందుకు ఎక్సైజ్ అధికారులకు అందాల్సినటువంటి మామూలు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. సో వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉండబోదు. వాళ్ళు రారనేటువంటి ధైర్యము, అదేవిధంగా వాళ్ళకి అందాల్సినటువంటి ముడుపులు అందిపోవడంతో కూడా ఇక్కడ ఉండేటువంటి టీడీపీ వ్యక్తుల యొక్క అండదండలతో యథేచ్ఛగా కూడా ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇలాంటి బెల్ట్ షాపులు అయితే కోకొల్లలుగా కనిపించేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపైన మంత్రి కావచ్చు, అదేవిధంగా నిత్యము కూడా బెల్ట్ షాపులు అనేది లేనే లేదు, అసలు నిర్మూలనే చేపట్టామని చెప్పి మాట్లాడేటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అవుటర్ స్టూడియో. మీరు మద్యం వ్యాపారం చేయాలనుకుంటున్నారా? లిక్కర్ టెండర్ తగ్గించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా? లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైన్ షాప్ ఎలా పెట్టాలో మీకు అర్థం కావడం లేదా? వీటన్నింటికి ఓ షార్ట్ కట్ ఉంది. ఎంచక్కా తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకోండి, ఆ ఐడి కార్డును మెడలో వేసుకోండి, అంతే, సింపుల్. మీరు లిక్కర్ సిండికేట్లో చేరిపోయినట్టే. మిమ్మల్ని ఇక ఎవ్వడూ ఆపడు. డిస్టిలరీలో తయారైన ఒరిజినల్ లిక్కర్ అమ్ముతారా, నకిలీ లిక్కర్ అమ్ముతారా, మీ ఇష్టం. మీకు షాప్ కూడా అక్కర్లేదు, చిన్న గుడిసె ఉన్నా చాలు. మీరు మీ ప్రాంతానికి లిక్కర్ కింగ్ అయిపోవచ్చు. ఎటొచ్చి స్థానిక తెలుగుదేశం పార్టీ నేతల ఆశీర్వాదం మీకు ఉంటే చాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఏకైక లిక్కర్ పాలసీ ఇదే. ఆనం నియోజకవర్గంలో ఇప్పటి వరకు మనం చూసిన ఈ దృశ్యాలు చంద్రబాబు అమలు చేస్తున్న లిక్కర్ పాలసీకి సజీవ సాక్ష్యాలు. విచ్చలవిడిగా మద్యం అమ్ముకోండి, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకోండి, ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి చెల్లించకండి. ఇది చంద్రబాబు తన శ్రేణులకు పరోక్షంగా ఇస్తున్న సందేశం. రాష్ట్రంలో మద్యం పాలసీ ఎంత భ్రష్టు పట్టిందో చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ అక్కర్లేదు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు కోకొల్లులుగా వెలిశాయి అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. టీడీపీ నాయకులు నడుపుతున్న బెల్ట్ షాపుల్లో అధికారులు, ఎమ్మెల్యేలకు వాటాలు వెళ్తున్నాయన్నారు. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలన్నా, మహిళల భద్రతన్నా లెక్క లేకుండా పోయిందన్నారు. బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కూటమి అంటే 3 పార్టీలు కలిసి పాలన చేయడం కాదు. టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, అధికారులు ముగ్గురు కలిసి దోచుకోవడం అంటున్న కాకాని గోవర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా బెల్ట్ షాపుల దందాలపైన సాక్షి టీవీ నిఘా పెట్టింది. స్టింగ్ ఆపరేషన్లో 2 బెల్ట్ షాపుల్లో యథేచ్ఛగా మద్యం అమ్మకాలని బయటకు పెట్టింది. దానిపైన మనతో పాటు స్పందించడానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. 2 బెల్ట్ షాపులు సాక్షి టీవీ నిఘా పెట్టింది. అక్కడికి వెళ్ళింది. ఫ్రిడ్జ్ నిండా కూడా కూలింగ్ ఉండేటువంటి బీర్లు, మద్యం బాటిల్ ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలి సార్? అంటే ఆత్మకూరు నియోజకవర్గము, సర్వేపల్లి నియోజకవర్గము ఒకరొక నియోజకవర్గం అని కాకుండా జిల్లా వ్యాప్తిగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దగ్గర ఈ దందా నడుస్తుంది. ఇది బెల్ట్ షాపులు అనేటువంటివి విరివిగా, విచ్చలవిడిగా, గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఇబ్బడమొబ్బడిగా ప్రజల ప్రాణాలు తీస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి పరిస్థితిలో ఉన్నా ఈ ప్రభుత్వం కనీసం చీమ కుట్టినట్టైనా లేకుండా ఒక పక్క నకిలీ మద్యానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఉదంతాలు, కథనాలు బయటకు వస్తున్నా, వాస్తవాలు వెలుగు చూస్తున్నా వాటిని ఏమీ పట్టించుకోకుండా, కనీసం నిఘా పెట్టకుండా ఉన్నటువంటి శాసనసభ్యులు చెప్పినట్టుగా మీరు వినండి అని చెప్పిన అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఉత్తర్వులు ఇస్తే, అధికారులు నిద్రలేస్తే ఎక్సైజ్ అధికారులు శాసనసభ్యులకు వెళ్ళి మీ ఆదేశాలు సార్ మేము పనిచేస్తాం, మీరు ఏదైనా ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఉంటే ఇవ్వండి అంటే, ఈరోజు పలానా కొత్తగా బెల్ట్ షాప్ పెట్టుకుంటున్నాడు, దాని జోలికి మీరు పోబాకండి అని చెప్పి వాళ్ళు లిస్టులు ఇచ్చారు. ఎక్కడెక్కడైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళ నాయకులు అనుమతి తీసుకుని నడుపుతున్నారో ఆ బెల్ట్ షాపులు లిస్టులు ఇచ్చారు. ఎవరైతే వాళ్ళ అనుమతి తీసుకోలేదో, వాళ్ళకి కప్పం కట్టలేదో వాళ్ళ మీద మాత్రమే ఎప్పుడన్నా ఎక్సైజ్ అధికారులపై మాట్లాడుతున్నారు. ఎక్సైజ్ అధికారులు మామూళ్ళ మత్తులో జోగుతున్నారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించి, కూటమికి సంబంధించినటువంటి నాయకులు మాత్రం వాళ్ళ ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసుకుని ఈరోజు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇది ఒక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఇంత విచ్చలవిడిగా ఈరోజు స్టింగ్ ఆపరేషన్లో బయటపడడం అనేటువంటిది, సాక్షి ఎక్కడికి వెళ్ళినా కేసులు నమోదు చేస్తున్నా ధైర్యంగా ఈరోజు సాక్షి అక్కడికి వెళ్ళి ఈ వాస్తవం బయటకు తీసుకొచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని నోళ్లు వెళ్ళబెట్టేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. అక్కడ చూసాం షాప్లో ఏదైతే ఆ నిర్వాహకుడు ఉన్నాడో, బెల్ట్ షాప్ నడుపుతున్నటువంటి వ్యక్తి మెడలో టీడీపీ సభ్యత్వ కార్డు వేసుకొని అక్కడ ఉండేటువంటి పరిస్థితి. అంటే దుకాణాలకి ప్రభుత్వం ఏ విధంగా లైసెన్స్ ఇస్తుందో మద్యం దుకాణాలకి,
ఈ వ్యక్తులకి చంద్రబాబు నాయుడు లైసెన్స్ ఇచ్చినట్టుగా వాళ్ళ మెడలో పార్టీ బిళ్ళలు వేసుకొని ఈరోజు లేదా జోబీలకి పార్టీ స్టిక్కర్లు వేసుకొని లేదా పచ్చ చొక్కా వేసుకొని ఈరోజు మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులం, మేము సంఘ విద్రోహ శక్తులకు పాల్పడ్డా లేదా ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడినా మీరెవరూ మా జోలికి రావడానికి లేదని పోలీసుల్ని, ఎక్సైజ్ శాఖని, మిగతా అధికారులని హెచ్చరించేటువంటి విధంగా ఈరోజు తయారయ్యారు. వాళ్ళు ఈరోజు నియంత్రణలాగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కింద స్థాయి వరకు వాళ్ళ అనుమతితోనే, వాళ్ళ ఆదేశాలతోనే జరుగుతుంది తప్ప ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బెల్ట్ షాపులు ఆపేయాలనుకుంటే ఒక్క నిమిషంలో పని. జగన్మోహన్ రెడ్డి గారు నియంత్రించారు, సెబ్ తీసుకొచ్చారు. ఆ రోజు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. మీరు ఎవరు కూడా మా శాసనసభ్యులను కలవాల్సినటువంటి అవసరం లేదు, మేము ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పనిచేయండి, ఇది ప్రజల ప్రాణాలతో కూడుకున్నటువంటి విషయం, కాబట్టి వీటిలో ఎవరు జోక్యం ఉండడానికి వీల్లేదని ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఏది ఏమైనా సరే ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో రాజీ లేనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు, వాటిని అమలు చేశాడు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఆ పరిపాలనని ఈ పరిపాలనని బేరీజ్ వేసుకుని అసలు ఎంత తేడా ఉంది అన్న విధంగా మాట్లాడుతున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలలో ప్రజలకు అవసరమైనటువంటి విషయాలు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల స్పష్టత ఉంది కాబట్టి ఆ రోజుకి ఈ రోజుకి వ్యత్యాసం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆ బెల్ట్ షాపుల్లో మనం ఏదైతే స్టింగ్ ఆపరేషన్లో బయటపడ్డటువంటి మద్యం బాటిల్ కావచ్చు, బీర్ బాటిల్, వేటిపైన QR కోడ్ లేదు. అంటే అది నాణ్యమైనటువంటి మద్యమా, కల్తీ మద్యమా, ఎక్కడో తయారయ్యి వీళ్ళ చేత అక్రమంగా అమ్మకాలు జరుగుతున్న మద్యమా, ఎలా తేడా తెలుసు? అంటే అధికారికంగా మద్యము దుకాణాలు, లైసెన్స్ పొందినటువంటి దుకాణాలు, బార్లలోనే 4 బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. అయితే ఈరోజు మీరైతే స్టింగ్ ఆపరేషన్ చేస్తారో అది సాధారణంగా ఎక్కడ చూసినా సరే 90% నకిలీ మద్యమే. బయట నుంచి తీసుకొచ్చినటువంటి కల్తీ సారా, ఇది రంగు సారాయి, దాన్ని తీసుకొచ్చి ప్రజలకు పోస్తున్నారు. ప్రజల పాపం ఆరోగ్యం చెడిపోయింది, పని చేసుకోలేకపోతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఆరోగ్యం కన్నా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలే మిన్న కాబట్టి ఈరోజు నకిలీ మద్యం నుంచి మనం చూస్తున్నాం. నకిలీ మద్యం విషయంలో ఈ ప్రభుత్వం డ్రామాలు, డైవర్షన్ పాలిటిక్స్, దాన్ని ఏదో ఒక విధంగా ఇతర పార్టీల మీద నెట్టాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని చెప్పి ప్రజల్ని ఏదో ఒక విధంగా మభ్యపెట్టాలనేటువంటి ఆలోచన తప్ప ఈరోజు మనం పరిపాలన ఉంది, మన గవర్నెన్స్ ఉంది, మన పరిపాలన ఏ విధంగా ఉండాలా, ప్రజలకు సంబంధించి ఇటువంటి అసాంఘిక శక్తుల్ని, అసాంఘిక కార్యకలాపాలను ఏ విధంగా నియంత్రించాలనేటువంటి ఆలోచన లేకపోవడం అనుభవం కాదు చంద్రబాబు నాయుడుకి కావాల్సింది. అనుభవం కన్నా ఈరోజు తాను చెప్పినట్టు చేయగలిగేటువంటిది ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచించగలిగేటువంటి వాడు నాయకుడు అవుతాడు తప్ప అనుభవం ఉన్నటువంటి ప్రతి ఒక్కడు నాయకుడు కాలేడు. చంద్రబాబు నాయుడు ఈరోజు మద్యం దుకాణాల విషయంలో, మద్యానికి సంబంధించినటువంటి బెల్ట్ షాపుల విషయంలో, కల్తీ మద్యం విషయంలో పూర్తిగా భ్రష్టు పట్టిపోయినటువంటి పరిస్థితి, ఈరోజు ప్రజలందరూ కూడా ఏసడించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ మహిళలు తమకు రక్షణ లేదు, మా ఊర్లలో బెల్ట్ షాపులు వద్దు అని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ముందు వెళ్ళి నిరసనలు చేపడుతుంటే వెళ్ళి VROలకు చెప్పుకోండి, రెవెన్యూ అధికారులకు చెప్పుకోండి అని చెప్పడం ఎంతవరకు సమంజసం? మహిళలకి రక్షణ లేదు. అధికారులు ఎవరన్నా ఉంటే సంబంధిత అధికారులు కూడా మీరు ఎంత తీసుకోండి, వాళ్ళంత తీసుకుంటారు, మేమంత తీసుకుంటాం అనేటువంటి వాటాలో అందరూ కలిసి కూర్చొని పంచుకునేటువంటి తప్ప కూటమి అంటే ముగ్గురు కలిసి పరిపాలన చేస్తారు అనుకున్నాం. అది కాదు. ఇక్కడ అధికారులు, కార్యకర్తలు, శాసనసభ్యులు ముగ్గురు కలిసి కూటమి అంటే ఇక్కడ ఏంటంటే కూటమికి అర్థం ఏంటంటే అందరం కలిసి పంచుకుందాము, అందరం కలిసి దండుకుందాం అనేటువంటి ఆలోచన తప్ప కూటమి పాలన అంటే అన్ని పార్టీలు కలిసి చేస్తే కాదు 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 కూటమిలో అన్ని పార్టీలు కాదు, అందరు వ్యక్తులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, శాసనసభ్యుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి మనం అందరం కూర్చొని కూటమి ప్రభుత్వం అంటే కూటమిగా పంచుకుందాం అనేటువంటి ఆలోచన. దానివల్ల వచ్చినటువంటి ఈ విపరీతమైనటువంటి ఆలోచనలు, విపరీతమైనటువంటి చేష్టల వల్ల ఈ కూటమి పాలన అంటేనే జనాలకు ఇప్పుడు అర్థమైంది. ఓహో, కూటమి అంటే ఈ విధంగా ఉంటుందా, అందరూ కలిసి పంచుకోవడం కూటమి పాలన అనేటువంటిది ప్రజల్లోకి స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. రైట్ సార్, థ్యాంక్ యూ. అది మొత్తం మీద ఏదైతే రాష్ట్రంలో ఈ నకిలీ మద్యం కావచ్చు, బెల్ట్ షాపుల వలన మహిళలకి ఒకవైపు రక్షణ గాలికి వదిలిపెట్టారు, ప్రజల ప్రాణాలు అంటే అసలే పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కూటమి అంటే కూడా ఇటు అధికారులు, కార్యకర్తలు, శాసన సభ్యులు కలిసి పంచుకోవడం తప్ప మరొకటి కాదు. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు సరైనటువంటి బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ నకిలీ మద్యం కావచ్చు, బెల్ట్ షాపుల పైన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.